ఇశ్రాయేలు బాలుడయుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తులో ఉండి పిలిచితిని అని చెప్తున్నాడు. స్త్రీ తన బిడ్డను మర్చిన వారైనా మరుస్తారు కానీ నేను మరవను అంటున్నాడు. తల్లి మర్చిన తండ్రి మర్చిన మరవని దేవుడు స్వాస్థ్యమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మీ గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతన్ని నేను ప్రేమ కలిగి ఐగుప్తులో ఉండి నా కుమారుని పిలిచి తిని అనే విధంగా, మరి ఎఫ్రాయిముకు నడక నేర్పినవాడు, ఎఫ్రాయిముని నెట్లు విడుతును అని చెప్పిన విధంగా స్త్రీ తన బిడ్డను మరచున వారైనా మరుస్తారు కానీ నేను మరవను అంటున్నాడు. తల్లి మరిచినను తండ్రి మరి విడిచినను యెహోవా నన్ను చేరదీయుననే విధంగా ఎల్లప్పుడూ తండ్రి ప్రేమ కలిగి చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి తల్లి మోస్తుంది, మోసిన తల్లికే అంత ప్రేమ అయితే అరచేతుల మీద చెక్కున్న దేవుడు పవిత్రుడైన దేవుడు, సత్యమైన దేవుడు మరింత ప్రేమ కలిగి ఉంటాడు. ఆయన నీ గురించి చింతించున్నాడు. ఆయన వాక్యమైన దేవుడు, ఆయన వాక్యం పరిశుద్ధమైనది, 7 మార్లు కరిగి ఊదినంత మరి పవిత్రము. నానా విధమైన సమయాల్లో నానా విధాలుగా పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు యుగాంతమున కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యమైన దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి ఉన్నది. కాబట్టి ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం జరిగింది. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చిన కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని చెప్పడం జరిగింది. ఈ వాక్యమును అబ్రహాంకే కానీ ఇస్సాక్కే కానీ యాకోబుకే కానీ పలుసార్లు పలు విధాలుగా ప్రత్యక్షత ఇచ్చి పితరులు అని చెప్పబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని ద్వారా వారికి వచ్చిన సమస్యల్లో, వారికి వచ్చిన ఇబ్బందుల్లో, రాజులు, శత్రువులు ఇబ్బందుల్లో వారిని దేవుడు కాచి కాపాడడం జరిగింది. అబ్రహాం భార్యను శారమును మరి శత్రువుగా మరి ఆ దేశపు రాజు శారమును తీసుకుపోయాడు. అలాగే ఇస్సాకు భార్యను కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే వీరికి శత్రు సమస్యలు వచ్చినాయి. లోతును తీసుకుపోతున్నప్పుడు మరి అబ్రహాము యుద్ధం చేసి రాజులను ఓడించి మరి తిరిగి రావడం జరిగింది. ఆ రకంగానే చూస్తే మరి ఇస్సాకుని అతను తవ్వుకున్న బావులన్నిటి విషయాల్లో వారు ఎదురు తిరిగి ఈ బావి మాది, ఈ బావి మాది అని ప్రతి బావిని తీసుకున్నారు. ఇంకా ఎన్నిసార్లు అతను వదిలిపెట్టినా తిరిగి కొత్త బావి తవ్వుకున్నప్పుడు అతనికే విజయం జరుగుతుంటే వారు సిగ్గుపడి ఇక అతన్ని యెహోవా ఇతనికి తోడుగా ఉన్నాడు, ఇతనితో స్నేహమే చేద్దామని మారిపోయారు. ఆ రీతిగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడో నిద్రపోడని వారిని కాచి కాపాడాడు. ఆ రీతిగా వారు నమ్మకంగా ఉంటున్నప్పుడు 70 మందిగా యాకోబు కుమారులు మనవలు ఆ రీతిగా 70 మందితో ఏసేపున్న చోటకి ఐగుప్తులో ధాన్యం కోసం వెళ్ళినప్పుడు ఏసేపు చక్కగా చూసుకున్నాడు. ఏసేపు ఎరగను కొత్త రాజు వచ్చినప్పుడు మరి చాలా ఇబ్బంది పరిస్థితి వారికి ఎదురైంది. ఏసేపు ఎరగను కొత్త రాజు వారిని చాలా యాతన పెట్టాడు, చాలా హింస పెట్టాడు, చాలా వేదన పెట్టాడు. వారు విపరీతంగా సంఖ్య పెరుగుతుంది. చివరికి వారు దాదాపు 30 లక్షల మంది వరకు అయ్యారు. వారు సంతానము పెరగకూడదని ప్రతి మగ శిశువును చంపివేయమని, అలాగే వారిని ఇటుకల పనుల్లో పెట్టి చాలా యాతన పెడుతున్నప్పుడు వారు బహుగా మొరపెట్టారు. బహుగా వేదనతో నిట్టూర్పులతో ప్రార్థించినప్పుడు వారు పెట్టిన మొరలు బట్టి, వారు పెట్టిన నిట్టూర్పులు బట్టి దేవుడు మోషేను పంపించి పొదమండుతుంది కానీ పొద కాలట్లేదనే దర్శనం ద్వారా మోషేతో మాట్లాడి మోషేని నాయకుడిగా చేసి పంపించి ఫరోకు చెప్తే ఫరో మరి అనేక అద్భుతాలు చూసినా సరే వాటి విషయంలో అతడు భయపడిన తర్వాత మాత్రం ఆ యొక్క అద్భుతం అది మిడతలదైనా కావచ్చు, అది కప్పలదైనా కావచ్చు, అలాగే నీళ్లను రక్తంగా చేయడమే కావచ్చు, అలాగే వడగండ్లదైనా కావచ్చు, పేలుదైనా కావచ్చు, అలాగే ఏ అద్భుతమైన అతడు
భయపడ్డాడు కానీ తర్వాత తీసివేసిన తర్వాత మళ్ళీ కఠినమైపోతున్నాడు. ఆ రీతిగా మానవుడు జీవితం ఉంటుందని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మానవుడు జీవితము మన సమస్యలు వచ్చినప్పుడు దేవా నీవే దిక్కు అంటున్నారు. మరి ప్రార్థన చేస్తే తగ్గిపోయినప్పుడు లేదా వారికి ఆ సమస్య తీరిపోయినప్పుడు వారు మళ్ళీ తిరిగి యథాప్రకారం కఠినంగా నడుస్తున్నారు. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా ఉగ్రత ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం త్వరగా లోబడాలి. పూర్వం నోహు నాడు జరిగినట్టు జరుగుతుంది. నోహు నాడు జనులు పెండ్లి చేసుకొనొచ్చు, ఇళ్ళు కట్టుకొనొచ్చు, కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇష్టానుసారంగా ఉంటుండగా అనుకోని గడియలో మరి అక్కడ జలప్రలయం రావడం జరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం వారు సువార్తను వారు తునీకరించారు. వాడ కట్టడం కూడా వారు అపహాసం చేశారు, వెర్రితనం అనుకున్నారు. కానీ రక్షణ వాడ వారికి అప్పుడు మరి తర్వాత వారు తలుపు తడుతున్నా తలుపు తీసేవారు లేరు. మొత్తము ఆ జలప్రలయంలో జనమంతా చనిపోయారు. నోహు మరి అతని కుటుంబం 8 మంది రక్షించబడ్డారు. అలాగే లోతు నాటి జరిగినట్టు లోతు మరి సొదొమ గుమరాల్లోంచి రక్షించబడ్డాడు మరి దేవదూతల ఆతిథ్యం బట్టి. కానీ లోతు మరి భార్య వెనతిరిగి చూసి ఉప్పు స్తంభం అయింది. ఎవరైతే ఈ తండ్రిని ఆ తల్లి అయిన తల్లి ప్రేమ కంటే అపురూపమైన దేవుని ప్రేమను మరిచి దేవుని ప్రేమను విడిచి లోక ప్రేమను కోరుకొని ఆ లోక మమతలు ఆ లోక దృశ్యాలు ఈ లోకమును విడిచిపెట్టలేము అనుకొని మైమరుస్తూ మరులు కొలుపుతూ ఉన్నవారు మరి ఉప్పు స్తంభంగా మారిపోయి ఉగ్రత పాలవుతుంటుంటారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మారు మనసు పొంది ఆశీర్వాదం పొందాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందడానికి మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఆయన మనకు సింహాసనం ఇస్తున్నాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు మరి రాజ్యమేలుతుండగా మనమందరము రాజులైన యాజసంగా ఆయన కుమారులుగా మనం కూడా ఆయనతో పాలివారమై ఉంటాం. కాబట్టి బాలుడికి నడక నేర్పినట్టుగా మనకు నడక నేర్పిస్తున్నప్పుడు ముదుమొచ్చు వరకు ఎత్తుకుని వాడిని నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకొనిచున్నాను అని ఆయన మరి స్త్రీ తన బిడ్డను మరుచునా వారైనా మరుస్తారు కానీ నేను మరవనని చెప్తున్నాడు. కాబట్టి పితరులకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన కొట్టిన వాడిని తట్టు చెంప చూపించాలని బూడిదలో మూతి పెట్టుకోవాలని నమ్మదగిన దేవుని వైపు మనం ఎల్లప్పుడూ చూస్తూ ఆయన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు ఆ పాపమును మరి తన మీద వేసుకొని ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించినని 21వ వచనం చెప్తుండగా 21వ వచనంలో ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి నొప్పి కలగకుండా ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఒక 21వ వచనంలో మనం చూస్తే తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లని ఈ 21వ వచనంలో బాధ కలిగించకూడదని ఎలా అనుకున్నాడో ఆయన హృదయపూర్వకంగా విచారమైన బాధనైనా కలగజేయడట. కాబట్టి ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఆయన నీ గురించి చింతించే దేవుడు, అనుదినం భారం భరించే దేవుడు. ఆయన వైపు చూడగా నీకు వెలుగు కలుగుద్ది, ఆయన వైపు చూడగా రక్షణ కలుగుద్ది. మనం నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 26వ వచనంలో 6 దినములు మీరు కూర్చుకోవాలి అని 6 దినములు వారికి ఆహారం ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడండి? ఆకాశంలో నుండి ఇచ్చాడు. దాదాపు 30 లక్షల మందికి, అంటే ఈ కర్నూలు జిల్లాలో ఉన్న నంజాల రాకపోతే ఎమిగనూరు ఇంకా మరి కర్నూలు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ కలిపితే ఎలాగైతే 25 లక్షల మంది ఉంటారో ఆ 25 లక్షలు 30 లక్షల మందికి నిర్గమకాండం 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, లోకా సువార్త 1వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు ఒకే వ్యక్తి రాసినట్టు కలుస్తుంటాయి. 26వ వచనంలో మరి 6 దినములు కూర్చుకొని వలన అని చెప్తుంటే లోకా సువార్త 1:26లో ఇదిగో 6వ నెలలో గాబ్రియేలు దేవదూత నజరేతను ఊరిలో అని చెప్పబడుతుంది. ఈ రీతిగా వచనాలు మనం కలయడం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యాల్లో వాక్యాన్ని పంపించడం జరుగుతుంది. ఆయన దేవుడు పంపించినవి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. వారు ఆహారం కోసం ఎంతో ఏడ్చినప్పుడు మరి వారి సనుగులు దేవుని దగ్గరికి చేరి వారు దుక్కు దున్నకుండా ఏ విత్తనం వేయకుండా
మరి 40 సంవత్సరాలు 40 నెలలు కాదు, 40 సంవత్సరాలు దాదాపు 30 లక్షల మంది ప్రజలకు మరి దేవుడు విత్తనము వేయకుండానే పంటను ఆకాశంలోండి వస్తుంది. సర్వసాధారణంగా భూమిలోండి వచ్చేది ఆహారము, కానీ ఆకాశంలో ఉండి దేవదూతలు తినే ఆహారము 40 సంవత్సరాలు వారికి ఇవ్వడం జరిగింది. అది 6 రోజులే వచ్చింది. ఒకరోజు ఆయన విశ్రాంతి తీసుకున్న దాని ప్రకారమే 7వ దినాన్న దాన్ని రాదు. కాబట్టి 6వ దినాన్నే 2 రోజులు కలిపేది తీసుకోవాలి. 6వ రోజున తీసుకున్న 2 రోజులు 2వ రోజు కూడా నిలిచి ఉండేది. కానీ 3వ రోజును కానీ 2వ రోజును కానీ మిగతా రోజుల్లో 2 రోజులు కూర్చుకుంటే మరుసటి రోజుకు ఉండేది కాదు. ఆ రకంగా పరిశుద్ధమైన క్రియ, నిల్వక్రియ కూడా అక్కడ జరగడం జరిగింది. కాబట్టి మన్నా విశేషమైనది. 27వ వచనంలో చెప్తున్నాడు, 7వ దినమున మరి దాన్ని కూర్చుకొనకూడదు అని చెప్తుంటే 7వ దినమున కొంతమంది వెళ్ళారట, వారికి దొరకలేదట. ఆ రకంగా మాటకు కట్టుబడటం, మాట కట్టు అనేది మనకు 27వ వచనంలో ఉంటే, ప్రవచనాలు నెరవేరినాయి అంట. వారు గ్రహింపకపోయినా ఆ ప్రవచనాలు బట్టే ఆయన్ను సిలువ వేశారట. ఆ రకంగా యేసేపుకు ప్రదానం చేయబడి కట్టుబడి ఉంది మరియమ్మ. ఇక్కడ మరి ఆ కట్టు వారికి కొద్దిగా దొరకని స్థితి మనకు కనబడుతుంది. కాబట్టి 28వ వచనంలో చూస్తే, ఎన్నాళ్ళు మట్టుకు మీరు నన్ను అనుసరింపకుండా ఉంటారు, నా ఆజ్ఞలు విడిచి తిరగబడతారు, నన్ను అనుసరించట్లేదంటే ఇక్కడ ప్రభువు నీకు తోడుగా ఉంటాడు అనేది, తోడుగా ఉండడము, దయాప్రాప్తురాలా అని చెప్పడము. కాబట్టి ఇక్కడ ప్రేమకు సంబంధించింది. ఇక్కడ దేవునికి అనుసరించట్లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదంటే ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. మరియు ప్రేమకు సంబంధించింది ఇక్కడ దయాప్రాప్తురాలా అంటాం. అలాగా ఏతువేమీ లేకపోయినాను మరి ఆ యేసయ్యను అనుసరించగా అక్కడ సిలువేయడము మనకు అక్కడ కనబడుతుంది, చంపివేయడము కనబడుతుంది. కాబట్టి ఏతువేమీ లేకపోయినా మరి అక్కడ పిలాతు అక్కడ మరిని కోరి మరి చంపివేయడం ప్రజలు చేశారు. కాబట్టి అనుసరించలేదు, ప్రేమించలేదు. మరి ఆ రీతిగా సమ్మతి కుదరని స్థితి ఈ మన 28వ వచనాల్లో కనబడుతుంది. 29వ పరిస్థితిలో 29వ వచనంలో స్తంభించుట ఏమిటంటే, మరి 7వ దిన నిలిచి ఉండాలని 2 సార్లు మనకు 29వ వచనంలో 2 సార్లు నిలిచి ఉండాలని నిర్గమాకాండం 16వ అధ్యాయం 29వ వచనంలో చెప్తుంటే, ఇక్కడ సమాధి చేయబడి మరానమించి దింపి సమాధి చేశారంట. మరియ తనలో తాను ఆశ్చర్యపోయి ఆలోచన చేసుకుంటుందంట. మరి ఈ రకంగా 3 చోట్ల స్తంభించుట అనేది 29వ వచనాల్లో ఉంది. అలాగే 30 వచనాల్లో 30 వచనాల్లో చూస్తే, మరి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఆయన పరిశుద్ధపరిచాడు, ఇచ్చాడంటే దేవుని వలన కృప పొందితివి అని చెప్తున్నాడు. దేవుని ఇచ్చిన మంచివి అనేది 30 వచనాల్లో ఉంది. యేసును మృతుల్లో ఉండి తాను లేపాడట. ఇక్కడ 30 వచనం, ఇక్కడ 30 వచనం, ఇక్కడ విశ్రాంతి దినం ఇవ్వడము 30 వచనం చెప్తుంటే 31 ఇది ఏమిటి అని వారికి అర్థం కాక ఆ మన్నాను చూసి కొత్తిమీర గింజ వలె తెల్లగా ఉండి తేనె వలె ఉందని దానికి ఇదేమిటి అని చెప్పి మన్నా అని పేరు పెట్టారంట. మన్నా అంటే ఇదేమిటి అనేది. అలాగా కన్యక గర్భము ధరించి కుమారుని కని నువ్వు యేసు అని పేరు పెడతావంటే, యేసు అంటే రక్షకుడు. అలాగా ప్రజల ఎదుట సాక్షులు అంటే వారు సాక్ష్యము, యేసు అనేది సాక్ష్యము. అలాగే మన్నా అనేది కూడా మరి ప్రజా పలుకు. ఇక్కడ ప్రజా పలుకు యేసు, ఇక్కడ ప్రజలు పలికినది సాక్ష్యము, ప్రజా భాష్యము లేదా ప్రజా పలుకు అనేది 31వ వచనాల్లో ఉంది. అలాగే 32వ వచనాలు, 33వ వచనాలు, ఇగో మీ వంశస్థులు చూసినట్లు ఆ మన్నాను తీసుకొని భద్రం చేయాలి అని చెప్తుంటుంటే, ఇగో సర్వోన్నతుని కుమారుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇస్తాడంటే, ఇక్కడ మీ వంశస్థులు ఇగో చేసిన మాటను మీ పిల్లలకు అనేది కనబడుతుంది. ఇక్కడ వంశాలు వచ్చినాయి. అలాగే మనం చూస్తున్నట్లయితే 33వ వచనంలో కూడా మీ వంశస్థులకు అన్నట్టు అహరోనుతో మరి మోషేతోనూ చెప్పడం మనకు అక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. నువ్వు యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుదువు అనేది వంశం గురించే ఇక్కడ వస్తుంది.
కాబట్టి అండి ఈ 32, 33లో వంశాల గురించే 3 చోట్ల ఉంది. నిర్గమాకాండంలో కానీ, లోకాసు వార్తలో కానీ, ఆ రకంగానే ఆ యొక్క అపోస్తుల కార్యాలలో ఈ 32, 33 వచనాల్లో వంశాల గురించే వచ్చినాయి. అలాగే 34వ వచనంలో ఏముందంటే, నేను పురుషుణ్ణి ఎరగిన దాన్నే ఇది ఎలాగూ జరుగును అని చెప్తుంటే, ఇది పవిత్రమైన వరము, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అని చెప్పి ఈ నమ్మకమైనది అనేది కనబడుతుందండి. ఈ నమ్మకమైన మాట, ఈ పవిత్రమైన వరము అనేది నేను పురుషుణ్ణి ఎరగిన దాన్ని నేను మాటకు మరికి సరిపోతుంటే, సాక్ష్యపు మందసము ఎదుట అనేది ఇక్కడ 34వ వచనం అండి. నిర్గమాకాండంలో సాక్ష్యం అనేది మనకు కనబడుతుంది. 35వ వచనంలో మనకు తెలుస్తుంది, వారు కానాను వచ్చే వరకు, ఆ చివరి వరకు, ఆ కానాను వచ్చే వరకు మన్నానే తిన్నారు. మరి 40 సంవత్సరాలు మరి ఈ 30 లక్షల మందికి దేవుడు మరి ఆశ్చర్యకరంగా మన్నాని ఇవ్వడం మనకు కనబడుతుంది. కాబట్టి ఇది ఆశ్చర్యకరం. అంటే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అంటే ఇక్కడ మరి కన్యక కుమారుని ఎలా కంటదంటే, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును, మరి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉండును అని చెప్తుండగా, పరిశుద్ధిని కుళ్ళు పట్టని పరిశుద్ధత గురించి ఉంది. ఆశ్చర్యకార్యాలు మనకు 35వ వచనాల్లో కనబడుతున్నాయి. 34లో నేను పురుషుణ్ణి ఎరగిన దాన్ని అంటే సాక్ష్యం మందసం ఎదుట ఈ మాటలు నమ్మకమైనవి, పవిత్రమైన వరము అని ఉంది. 36వ వచనంలో ఏపోలు అనగా ఓమేరులో దశంభాగం అంటే సంబంధిత. ఇక్కడ సంబంధిత ఏంటంటే తన బంధువురాలైన ఎలిజబెత్తుకు 6వ మాసము అనేది ఇక్కడ సంబంధము. అలాగే తన తరం వారిలో మరి సేవ చేసి తన పితరులతో కూడా నిద్రించిన అనేది ఇక్కడ దావీదు గురించి. వారిలో సంబంధిత అనేది 3:36లో వచ్చింది. ఆ రీతిగా ఈ 3 అధ్యాయాలు సమ్మేళనం అవుతాయండి. పూర్వము వారికి ఆకలితో ఉన్నప్పుడు ఆ బండలోండి జలాలు ఇచ్చిన దేవుడే, ఆకాశంలోండి ఆహారం ఇచ్చిన దేవుడే, ఎర్ర సముద్రం పాయలు చేసి శత్రువును అణిచివేసిన దేవుడే, నీ గురించి నువ్వు పాప దాసత్వంలో ఉండగా, నీ పాపానికి శిక్ష కలుపుకుంటుండగా, నేనెంతో దౌర్భాగ్యుణ్ణి, ఈ పాప శిక్ష నుంచి నేను ఎవడో విడిపించలేడు అనుకునే దుష్టమైన చీకటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి వెలుగ్గా వచ్చి ఆశ్చర్యకరంగా వచ్చి నీకు ఆనందం ఇచ్చేటట్టుగా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త ఇదే అని చెప్పి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీరు ఇక నరకానికి వెళ్ళరు, ఇక నీకు మరణం ఉండదు, నేను మీ గురించి చింతించేవాడిని, అడుగుము నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తీయబడును, వెతుకుడి నీకు దొరుకును, అడుగువాడు ప్రతివాడు పొందునని పిలిచి ఆయన ఈపు మీద దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పొంది ఉమ్ములు ఊయబడి 3 మేకులకు కొట్టబడి ఆయన చిత్రవధ పొంది ఆయన ప్రాణం విడిచి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని మన మీద ఏ భారం పడకుండా మన గురించి ఆలోచించిన ఈ దేవుడు మనకు రాజుగా ఉండటానికి దేవుడు మన కోసం ఆయన ఎన్నుకొని మనకు పంపడం జరిగింది. ఈయన ప్రభువుగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయన మృతుల్లోండి లేచిన ప్రకారమే మనం కూడా మృతుల్లోంచి లేస్తాం. ఆ మన్నా ఎలాగ ఆశ్చర్యంగా మరి 2వ రోజు కుళ్ళిపోయింది, 6వ రోజు కూర్చుకున్నప్పుడు 2 రోజులు ఎలా నిల్వ ఉందో, అలాగే వారు తీసుకున్న పాత్రలో మన్నా మందసంలో ఉండబడి ఎలాగ నిలవ ఉండి పాడవకుండా ఉందో, ఆ రకంగా పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనివనే విధంగా మృతుల్లోంచి ఎలాగ లేపాడో మనం కూడా ఈ పునరుద్ధానము మనం అనుభవం కలిగి ఉండాలి. మన పాపములు ఆయన మీద వేయబడినవి. ఆకాశంలోండి ఆహారం ఇచ్చిన దేవుడు పరలోకంలో ఈ ఆహారం తినువాడు ఎన్నడైనా చనిపోయాడు కానీ, మరి ఈ ఆహారం తినువాడు చనిపోయినా పరలోకంలో వచ్చిన జీవాహారము నేనే అని పరలోకం నుంచి పంపించబడిన యేసయ్య మన నిమిత్తము పాపులను రక్షిస్తానికి వచ్చాడు, నశించిన దాన్ని వ్యతిరక్షిస్తానికి వచ్చాడు, మరుగైన సంగతులు తెలియజేయడానికి వచ్చాడు, సాతాను క్రియలు లయపరచడానికి వచ్చాడు.
నేను రక్షించడానికి వచ్చి దినమెల్లా చేతులు చాపుతున్న ఈ దేవుడు నీకు ఈ పునరుద్ధాన బలాన్ని ఇస్తాడు. ఈ పునరుద్ధాన బలాన్ని నీవు ప్రతి విషయంలో రుచి చూసి ఇటువంటి పునరుద్ధాన బలముందని, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత వస్తుందని, బాధ కలిగిన దేశంలో ఆనందం కలుగుద్దని, తినేసిన పంటను కూడా ఇస్తాడని, అన్ని సంవత్సరాల్లోనూ అన్ని కాలాల్లోనూ నీకు తోడుగా ఉండే దేవుడు, నీ గురించి చింతించే దేవుడు, నిన్నేమాత్రుడును ఎన్నడూ ఎడబాయనని స్త్రీ తన బిడ్డను కాచుకున్నట్లుగా తండ్రి తన కుమారుని కాచుకునే విధంగా మనకు నడక నేర్పి మనల్ని ముదిమొచ్చి వరకు ఎత్తుకునేవాడు ఈ దేవుడు, మనల్ని గురించి చింతించేవాడు. ప్రాణం పెట్టిన ఈ తండ్రి ఉండగా ఆయన మహోన్నతిని చాటులో, ఆయన సర్వశక్తి నీడల్లో మనం విశ్రమించి ఆశీర్వాదం పొందుదాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నీవే ప్రభుడువు, నీకంటే క్షేమానికి ఆధారమేదీ లేదని ఆయన్ని అభిమానులుగా, ఆయన్ని నాయకుడిగా, ఆయన్ని మనం తండ్రిగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో క్రీస్తు మనల్ని మరి యేసేపు మరియమ్మ గురించి దేవుడు శ్రద్ధ కలిగి మరి యేసేపుతో మాట్లాడడం, అలాగే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదని నమ్మిన మరియమ్మ ఎంతో మరి పవిత్రతో కాపాడుకొని దేవుడి చిత్తం నెరవేర్చడం, ఆయన వాక్యం పట్ల కనిపెట్టుకొని ఆయన వాక్యాన్ని పట్ల నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని మరియమ్మకు గర్భంలో యేసయ్య పుట్టడం, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థం కాదని, ఆయన ఇచ్చిన మాట వ్యర్థం కాదని, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని, వాగ్దానాలు ఇటు వాగ్దానాలు ఉన్నాయి కనుక ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడం కోసం ఓర్పుతో మరి మనం విశ్వాసంతో వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి ఈ వాగ్దానాలన్నీ, ఈ వాక్యాలని మనం నెరవేర్చుకోవాలి. కాబట్టి పునాదులు గల 12 గుమ్మాల పట్టణము వారు ఇంకా వాగ్దానం భూమి స్వతంత్రించుకోకపోయినా, మోషే ఆ వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టకపోయినా, దూరంగా ఉండి వందనం చేసి మరి చనిపోయినా, ఆ రీతిగా అబ్రహాం కూడా దూరంగా ఉండి వందనం చేసి మరి చనిపోయినా 12 గుమ్మాల పట్టణం వైపు మనం, ఆ 12 గుమ్మాల పట్టణం మనకు దేవుడు ఇస్తాడని, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు కలవు, లేని యెడల మీకు చెప్తానని ఆయన చెప్పిన దేవుడు, నమ్మదగిన దేవుని 12 గుమ్మాల పట్టణం మనకు మరి తన కుమారుని ద్వారా ఇస్తున్నాడు. యేసేపును నేను చెప్పే వరకు మీరు అక్కడ ఉండని, మరి ఐగుప్తులో ఉండమని చెప్పాడు. యేసేపుకు అక్కడ నేను చెప్పు వరకు మీరు అక్కడ ఐగుప్తులో ఉండాలని చెప్పి, హేరోదు చనిపోయిన తర్వాత నేను ఐగుప్తులోని నా కుమారుని పిలిచి తినే అనే విధంగా అక్కడి నుంచి మరి యేసేపుకు చెప్పి పిలిచాడు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు మన గురించి చింతించి వారికి సిద్ధపరచవలసిన ఆహారము, వారికి కావలసిన ఆరోగ్యము, వారికి ఇవ్వవలసిన వివాహాలు, వారికి ఇవ్వవలసిన సౌకర్యాలు, జీవనాధారాలు ఆయన చింతించినాడు. ఆయన యందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలోని సింహ పిల్లలైన ఆకలి గొనుగు ఉంటాయి కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరి పాదాలకు రాయి తగలకుండా మనకు దేవదూతలు కాపుదల కాస్తారు, కనుపాపను కాపాడినట్లు కాపాడుతాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టిన దాంతో సమానమని చెప్తున్నాడు. మరి మన పాపములన్నీ తీసివేసి, మరణమా నీ ముళ్ళెక్కడని మరణాన్ని మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మృంగివేశాడు. కాబట్టి ఇటువంటి దేవుడు పాపమునకున్న బలము ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తులో నెరవేర్చి కొట్టివేసి మరి రక్తమిచ్చిన దేవుడు నీ కోసం చింతిస్తుండగా, దినమెల్లా చేతులు చాపుచుండగా ఆ చేతిలోకి వెళ్ళడం వలన మనం ఆశీర్వాదం పొందుతాం. మనం ఆయన కరుణాహస్తం వైపు చూసి ఆశగల ప్రాణాన్ని తుత్తుపరుస్తాడని, దాసుడు కన్నులు యజమాని తట్టు, దాసురాలు కన్నులు యజమానురాలు తట్టు చూసినట్టు ఆకాశమందు ఆసనుడా నీవైపే మా కన్నులెత్తుచున్నామని, నా హృదయము శరీరము ఆనందంతో కేకలు వేస్తుందని, జీవం గల దేవుని దర్శించుటకని, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖము మనం పొందాలి. సొలొమోను విషయంలో అంటున్నాడు ఆయన, నేను అతనికి కుమారుడై ఉంటాను, అతనికి నేను తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు అని చెప్తున్నాడు. కాబట్టి అప్రాయముకు నడమ నేర్పినవాడు మరి మనకు కూడా నడక నేర్పుతాడు. ఆయన సదాకాలం మనం చేయి పట్టుకుని నడిపిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుమో దేవా అని. ఆశీర్వాదం
కలగజేసే దేవుడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచిన దేవుడు. తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఈ దేవుడు సదాకాలం దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ నమ్మదగిన దేవుని ఆశీర్వాదం మనం పొందడానికి మనం ఆయన సన్నిధిలో మనం నిలిచి బలము, కృప, ఉపకారం, ఉద్ధరింపు, స్థిరమైన కలిమి పొందాలి. దావీదు అడుగుతున్నాడు, యెహోవా వద్ద వరమడుగుచున్నాను, దాన్నే నేను వెతుకుచున్నాను. ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు బ్రతుకు దినములన్నీ ఆయన సన్నిధిలో నివసింపగోరుతున్నాడట. కాబట్టి అటువంటి మనం ఆయనతో పాటు నడిచేవారిగా, హానోకు దేవునితో నడిచును, దేవుడు అతన్ని కొనుపోగా అతడు లేకపోయాడట. కాబట్టి మనం దేవునితో నడిచిన వారిగా ఉండాలి. నోహు తరం వారందరిలో నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి మన సంతానం మరి ఆయన యందు భయభక్తులు గల వారిని 1000 తరాల వరకు కరుణిస్తాడట. మరి తరతరాలకు నిబంధనగా మిగతా పిల్లలకు నేర్పమంటున్నాడు. మిగతా వారికి వాటి విషయం తెలియజేయాలని అక్కడ మన్నాని దాయడం జరగడం జరిగింది. ఆయన యుగయుగాలు తరతరాలు మరి ఆయన ఏలుతాడు. ఆయన నిన్నానేడు ఏకరీతికున్న దేవుడు, త్వరగా వచ్చున్న దేవుడు. ఈ లోకంలో ఉన్న జీవన సమరాల్లో, కూలివాని దినాల్లాంటి వ్యక్తిడంత దినాల్లో, ఉన్న సమరంలో ఆయన ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం మనం ముందు పెట్టుకుని నడిస్తే ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అపాయమేమీ రాదు. శ్రమలో తోడుగా ఉంటాడు, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడు, రక్షణ కనపరుస్తాడు. నువ్వు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరుస్తాను, అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతను తప్పిస్తాను అంటున్నాడు. ఆ రీతిగా ఏకీభించాలి. ఆయన అడుగుతున్నాడు, ఎన్నాళ్ళు మీరు నన్ను అనుసరింపుగా ఉంటారు, ఎన్నాళ్ళు మీరు నన్ను నా ఆజ్ఞలు ప్రేమింపకుండా ఉంటారు అంటున్నాడు. మరి మనం ఆయన దయకు ప్రాప్తంగా ఆయన అనుసరించేవారిగా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు కనుక ఆయనతో సమ్మతి గల మనసు, ఆయన పరలోకానికి సమ్మతి గల మనసు మనకు కలిగి మనం నడుచుకోవాలి. మనం పాపమును మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును. మన పాపములు లేదని చెప్పుకుని మనం వేషధారులుగా ఉంటాము. ఆయన మరి ఏలయని చెప్పాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని చెప్తుంటే మన వేషధారులు వరే మనం పాపం లేదని చెప్పుకుంటే వేశ్యులైన పరలోకానికి వెళ్తారు కానీ వేషధారులు వెళ్ళరంట. కాబట్టి యథార్థవంతులుగా ఆయనకు చెప్పి చనుపాలి విడిచిన పిల్ల తలియొద్దున్నట్లు మనం ఆయన మీద ఆశ పెట్టుకొని కనిపెట్టుకోవాలి. చనుపాలి విడిచిన పిల్ల తల్లి దగ్గర ఉండి ఆ తల్లి ఇచ్చినదే పుచ్చుకుంటుంది, తల్లి చెప్పినట్టే నడుస్తుంది, తల్లి చెప్పినట్టే తల్లితోనే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మన జీవితాల్లో, వ్యాపారాల్లో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ, అప్పులు పుచ్చుకోవడంలో కానీ, ఇంటి నిర్మాణాల్లో కానీ సమస్తములో ఆయన్ను ఆలోచన అడిగి నడవాలి. ఈ లోకంలో 2 జనులు ఉంటారు, ఒకరు సాతాను పిల్లలు, ఒకరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎప్పుడు నిదానంగా, మౌనంగా దేవుడు శిక్షిస్తాడని, తగిన విధంగా మనం భయపడాలని ఓపికతో కనిపెట్టుకుంటుంటే, బుద్ధిహీనుడు విర్రవీగి నాకు అపాయమే మీదని అని భయపడకుండా ఉంటుంటే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. మన పౌరస్థితి పరలోకమందు ఉందని వారు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయిస్తున్నారని చెప్తుండగా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఆయన ఇష్టానుసారంగా ఉండకుండా మనం ఆయనతో సమ్మతించి ప్రార్థన చేస్తూ